నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ గారు ఉన్నారు. ఇప్పుడు జహీరాబాద్ భారతీయ జనతా పార్టీలో ఒక హాట్ సీట్గా మారిపోయింది. అక్కడి నుంచే ప్రతి ఒక్కరూ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అసలు జహీరాబాద్లో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే భాస్కర్ గారు. నమస్కారం. జహీరాబాద్ ఎందుకు కోరుకుంటున్నారు? జహీరాబాద్ గతంలో 2014లో కూడా నేను చాలా ప్రయత్నం చేసినాను. అప్పుడు పొత్తుల వల్ల టీడీపీకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాలేదు. దాని తర్వాత కంటిన్యూయస్గా నేను జహీరాబాద్ మీద దృష్టి పెట్టిన కొనసాగుతున్నాను. కాబట్టి నరేంద్ర గారు ఆ పార్లమెంట్కి 2 సార్లు ఎంపీ ఉండే, పేరు అప్పుడు మెదక్ అయినప్పటికీ మ్యాక్సిమం 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈరోజు జహీరాబాద్లో వచ్చినాయి. వారు చేసిన కృషి ఉన్నది. వారు అనేక ప్రాజెక్ట్స్ జహీరాబాద్ తెచ్చినారు. మరి అనేక గ్రామాల్లో వారి సేవ ఉన్నది. పార్టీ నిర్మాణంలో అక్కడ మెదక్ జిల్లాలో పార్టీ నిర్మాణంలో పెద్ద ఎత్తున కృషి చేసినారు. ఇవాళ చాలామంది కార్యకర్తలు వారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరిన కార్యకర్తలు ఆ సెగ్మెంట్కి మాకు చాలా అనుబంధం ఉంది. ఒక 20 ఏళ్ళ నుండి అక్కడ మాకు అనుబంధం ఉన్నది. నాన్నకు అభిమానులు ఉన్నారు. స్వయంగా నేను కూడా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేసి పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన కాబట్టి కోరుకుంటున్నాను ఏంటి. కానీ జహీరాబాద్లో మీరు హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులుగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పోటీ చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవడం? హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పోటీ చేస్తానికి వేరే హిమాయమీలు ఉన్నారు. హైదరాబాద్లో నాయకుల కొదువేం లేదు. హైదరాబాద్లో చాలామంది నాయకులు ఉన్నారు, సమర్థమైన నాయకులు ఉన్నారు. గ్రామీణ క్షేత్రాల్లో ఇంకా పార్టీ చాలా నిర్మాణం చేసుకోవాలి, ఇంకా చాలా పటిష్టం చేయాలి. కాబట్టి హైదరాబాద్ మీద కేవలం నరేంద్ర కొడుకు కాబట్టి ఆలే భాస్కర్ నరేంద్ర కొడుకుగా కాదు. నేను నరేంద్ర గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు వైపు చూడలేదు, రాజకీయాలకు రాలేదు. వారు ఆ రాజకీయాలు యాక్టివ్ ఉన్నంతకాలం మేము రాజకీయాలకు రాలేదు. వారి తర్వాతనే మేము రాజకీయాలకు కొంచెం అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. జహీరాబాద్లో కూడా అనేక కార్యక్రమాలు చేశాను. అనేక మంది వికలాంగులకు ట్రైసైకిల్స్, బైసైకిల్స్ అనే కార్యక్రమం చేసినాం. రకరకాలుగా కార్యకర్తలు అనుబంధంతో ఉన్నాం కాబట్టి చేసిన. ఓన్లీ నరేంద్ర గారు కుమారుడు కాబట్టి ఇవన్నీ నేను అడగట్లేదు. నేను చేసిన కృషి కూడా తీసుకోమని పరిగణలో తీసుకొని ఇవ్వండి. మీ బీజేపీలోనే ఇటు మల్కాజ్గిరి కానీ లేదా ముఖ్యంగా జహీరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో అనేక మంది ఆ జహీరాబాద్లో మేము గెలుస్తాము, కొంచెం హిందుత్వం ఉంది, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలిచింది కాబట్టి ఇప్పుడు మా బీజేపీ అనేటువంటి దానికి వస్తున్నారు. వాళ్ళందరూ పోటీదారులతో మీరు ఎట్లా నెగ్గుతారు అనుకుంటారు? అంటే పార్టీ అన్నప్పుడు ఎవరైనా పోటీ పడవచ్చు, దాంట్లో తప్పేం పట్టాల్సిన అవసరం లేదు. ఎంతమంది కంటెండర్లు ఉన్నా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి పాజిటివ్స్ వాళ్ళకుంటే, ఎవరి అంచనాల వాళ్ళకుంటే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను గట్టి. అంటే కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలిచిన తర్వాత ఇంకొంచెం దాంట్లో నేనేమంటున్నా వెంకటరమణారెడ్డి గెలిచిరు, అవును, కానీ ఆడ పార్టీ నిర్మాణంలో మా వంతు ప్రయత్నం కూడా ఉన్నది. కామారెడ్డితో పాటు జహీరాబాద్ పార్లమెంట్ మొత్తం కూడా మీరు ఎప్పుడో 2014 చేసారు యాత్రను. 2014 కంటే ముందు నాన్నగారు దాంట్లో 3 సార్లు 98 నుండి ఈనాటి వరకు కూడా ఆ పార్లమెంట్కి అనుబంధం ఉంది. 98 నుండి కంటిన్యూస్గా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ తోటి మాకు అనుబంధం ఉంది కాబట్టి దాని మీద కోరుకుంటున్నాం. అంటే ఎంతమంది ఓబీసీలకు ఇవ్వాలి, ఎంతమంది బీసీలకు ఇవ్వాలి అది పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే. విశ్వకర్మ యోజన దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అంటే వికసిత సంకల్ప భారత్ యాత్రలో విశ్వకర్మ యోజనను ఇంకా పూర్తిగా అనుసంధానం చేసినట్టు కనబడడం లేదు. అంటే అవి 2 వేరు పథకాలు. విశ్వకర్మ అనేది కుల వృత్తుల మీద ఎవరైతే జీవనాధారం సాగిస్తున్నారో అది మన సంస్కృతికి ఇమిడి ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా ఆ కుల వృత్తులతోటి వాళ్ళ భారతదేశం ఒక గొప్ప దేశంగా వెలుగుతుంది. దాన్ని ఉనికిని కనుమరుతున్న వెళ్ళ దాన్ని మళ్ళా చాటాలని చెప్పి విశ్వకర్మ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని తెచ్చారు. దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు రుణం ఇచ్చే ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇచ్చే స్కీము. అది సఫలీకృతంగా అన్ని జిల్లాల్లో అన్ని సెగ్మెంట్లో సాగుతున్నది. దాదాపుగా లక్ష్యం ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కాకుండా వికసిత్ భారత్ అది ఇంకో కార్యక్రమం, అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. అందులో ఇప్పటివరకు అయితే ఎవరైతే అర్హులై ఉండి వివిధ పథకాలలో ఇంకా చేరలేదో వారికి స్వయంగా గ్రామాలలో యాత్ర వచ్చి ఎంబడే దాంట్లో అఫీషియల్స్ ఉంటారు. వాళ్ళకి రావాల్సిన పథకాలు ఎవరైతే అర్హులైన వాళ్ళు ఎంబడే ఆ గ్రామాలలో వాళ్ళకి అందులో చేర్చి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పథకం అది.
నరేంద్ర మోడీ గారు చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు వారు ప్రభుత్వ పరంగా తీసుకున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంత ప్రదర్శించడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆన్ ది స్పాట్లో కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసుకొని నమోదు చేసి వాళ్ళకు పథకాలు అందించడం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమంలో. ఫైనల్గా జహీరాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ టికెట్ రాకపోతే హైదరాబాద్కో లేకపోతే ఇంకో చోట ఆల్టర్నేటివ్ పంపించేటువంటి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? టికెట్ రాని రాకపోని అది నేను పార్టీ సైనికులుగా మేము వచ్చినా పార్టీకే కట్టుబడి ఉంటాం, రాకున్నా పార్టీకి మా కుటుంబం మొత్తం పార్టీకే అంకితమైన కుటుంబం. ఓకే. టికెట్ తోటి సంబంధం లేకుండా పార్టీ సేవకే, దేశభక్తి, హిందుత్వం కోసమే పోరాడిన కుటుంబం మాది. దానికే కట్టుబడి ఉంటాం. మాకు టికెట్లే ప్రాధాన్యత కాదు. ఈ పార్టీ దేశం ఉన్నతి కోసం, హిందుత్వం కోసం పాత బస్తీలో కానీ ఎక్కడైనా కానీ దాని మీద పోరాటం చేసే కుటుంబం మాది. దానికి కట్టుబడి ఉంటాం. ఇంకొకటి రామజన్మభూమి అంటే పర్ఫెక్ట్గా నరేంద్ర గారు కరసేవలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో లీడ్ చేసారు. తెలంగాణ సంబంధించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి లీడ్ చేసినటువంటి వ్యక్తుల్లో నరేంద్ర గారు. ఇప్పుడు ఆయన లేరు. మీ కుటుంబం ఎట్లా ఉంది? అంటే అయోధ్యలో రామజన్మభూమి రాముడి ఆలయం అవ్వడం పైన మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే ఆనాడు కరసేవలో పాల్గొన్నప్పుడు ఫైరింగ్లో అసలు మా కుటుంబం అంతా, ఎందుకంటే కాల్పుల్లో చనిపోయారని వార్త వచ్చింది. వాళ్ళు కాల్పుల్లో చనిపోయిన నరేంద్ర గారు 2-3 రోజులు అప్పుడు ఇటువంటి టెలిఫోన్ కానీ అప్పుడు లేవు. 4-5 రోజుల తర్వాత వాళ్ళు జైలు బంధించి వాళ్ళు జైలుకి ఫోన్ చేసారు. 4-5 రోజులు సమయం పట్టింది. అంటే ఒక అన్ని ములాయం సింగ్ ప్రభుత్వం అన్ని బ్యారికేడ్లు కట్టి పక్షి కూడా అయోధ్యలో వాలదనే సందర్భంలో కరసేవకులను ఒక లీడ్ తీసుకొని అన్ని రక్షణ కంచెలను తొలగించి ఆ కట్టడం దాకా పోయిన లీడ్ చేయడం కయాతి నరేంద్ర గారికి దక్కుతున్నది. అది దేశం మొత్తం కరసేవకులు వచ్చినా భాగ్యనగర్ చెందిన నరేంద్ర గారి నేతృత్వంలో కరసేవకులు ఆయన బద్దలు కొట్టి ఆ కట్టడం వారికి చేసి మన శక్తిని ప్రదర్శించినది. గర్వంగా ఫీల్ అవుతున్నాయి వాళ్ళకి కూడా. అటువంటి సాహసం ఆయనకు ఉన్నది. అటువంటి ఆయన పుత్రుగా నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను. మీకు అంటే కరసేవ చేసినటువంటి వాళ్ళందరికీ కొంత అయోధ్య గుడి నుంచి పిలుపునొచ్చిందని అంటున్నారు. మీకు వచ్చిందని మీ కుటుంబానికి ప్రత్యేకంగా ఆహ్వానం కానీ లేదా మీరు వెళ్తున్నారు ఆ రోజు? ఆ రోజు అయితే ఏం లేదు. ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. ఖచ్చితంగా రామ మందిరం చిరకాల స్వప్నం. నరేంద్ర గారి 2 స్వప్నాలు ఉండే. ఒకటి అయోధ్యలో రామ మందిరం, ఒకటి తెలంగాణ రాష్ట్రం. ఆ 2 స్వప్నాలు ఆయన అటు చూడలేకపోయింది, కానీ ఆ 2 స్వప్నాలు సాకారం అవుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం, కానీ జహీరాబాద్కు మా కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం నేపథ్యంలోనే ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని